హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సిస్కో నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టెస్ట్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్ జాబ్ రోల్కి సంబంధించి. సో రీసెంట్గానైతే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఫ్రెషర్స్ ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో బీఈ బీటెక్ వాళ్ళు, అంతేకాకుండా ఎంసీఏ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. రిక్వైర్డ్ స్కిల్స్ కింద ఎబిలిటీ టు రైట్ సాఫ్ట్వేర్ ఇన్ C++ ఆర్ పైథాన్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. సో నెట్వర్కింగ్ ఫండమెంటల్స్తో పాటుగా ఇంక్లూడింగ్ టీసీపీ, సో ఈ ప్రోటోకాల్స్కి సంబంధించి కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఎబిలిటీ టు లెర్న్ అండ్ ఎఫెక్టివ్లీ అప్లై న్యూ టెక్నాలజీస్ అండ్ టూల్స్. సో కొత్త టూల్స్ని నేర్చుకునేకి మీరు ఎఫెక్ట్గా ఉండాలన్నమాట. అంతేకాకుండా న్యూ టెక్నాలజీస్ పైన కూడా మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అనాలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా మీకు బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో అండర్స్టాండింగ్ ఆఫ్ వైర్లెస్ నెట్వర్కింగ్ టెక్నాలజీస్ లైక్ 802. సో వైర్లెస్ నెట్వర్కింగ్ టెక్నాలజీస్ పైన కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ కోడింగ్. సో కోడింగ్ సంబంధించి టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. సో టెస్టింగ్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చుగా. సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే, సో విప్రో నుంచి ట్రైనీ పొజిషన్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో టెస్టింగ్ ట్రైనీ అనమాట జాబ్ రోల్కి సంబంధించి చూసుకున్నట్లయితే. సో విప్రో హెచ్ఆర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో చెన్నైలో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెషర్స్ బీఈ బీటెక్ వాళ్ళు, మెకానికల్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ఎంసీఏ ఎవరైనా సరే 2024 బ్యాచ్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 11 AM నుంచి 9 PM వరకు, 5:30 PM నుంచి 3 AM వరకు బిజినెస్ రిక్వైర్మెంట్స్. షిఫ్టింగ్ టైమింగ్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. సో సిటీసీ చూసుకున్నట్లయితే 2.3 LPA ఫర్ ట్రైనీ రోల్ అనేది ఇవ్వడం జరిగింది. సో సర్వీస్ అగ్రిమెంట్ 12 months అయితే ఉంటుంది సర్వీస్ అగ్రిమెంట్. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ది ట్రైనీ రెస్పాన్సిబుల్ ఫర్ కాన్ఫిగరింగ్ అండ్ టెస్టింగ్ విప్రో ప్రాపర్టీస్ అండ్ టోటల్ బెనిఫిట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ టు మీట్ ది నీడ్స్ అవర్ క్లయింట్స్ రిక్వైర్మెంట్స్. సో క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ని మీరు వాళ్ళ ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో లాజికల్ రీజనింగ్, అంతేకాకుండా అనాలిటికల్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ స్కిల్ సెట్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన మీకు స్కిల్స్ ఉండాలి. గుడ్ అనాలిటికల్ స్కిల్స్, టెస్టింగ్ సంబంధించిన స్కిల్స్, SQL స్కిల్స్ కూడా ఉండాలనేవి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. SDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ సంబంధించి మీకు ఆ కాన్సెప్ట్ సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ఓవరాల్ రిటర్న్ అండ్ లిజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ లింక్ ఒకవేళ ఇక్కడ ఇచ్చేసారనమాట. సో ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫైనల్గా సబ్మిట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు.